జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అనేది కిషన్ రెడ్డికి తలనొప్పిగా మారిపోయింది. ఎట్లైనా బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి తన ఆరాటం పడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కానీ సీనియర్ నేతలు తనకి సహకరించట్లేదన్న వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. కిషన్ రెడ్డి తను కేంద్ర మంత్రిగా ఉన్నారు. తనకు సంబంధించిన నియోజకవర్గంలో పార్లమెంట్ నియోజకవర్గంలో ఇటు బై ఎలక్షన్స్ రావడం అయితే జరిగింది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బీజేపీ గెలవాలి అంటూ అధిష్టానము దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. కానీ బీజేపీ నేతలు సీనియర్ నేతలైన ఎవరు కూడా ఇటు కిషన్ రెడ్డికి సపోర్ట్ చేయని పరిస్థితి కనబడతా ఉంది. ప్రచారంలో ఎక్కడ కూడా సీనియర్ నేతలు పాల్గొనట్లేదు. ఎందుకు అనేది కూడా ఇక్కడ బీజేపీలో కొంత ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇప్పటికే అనేక మంది కూడా స్పందిస్తూ కిషన్ రెడ్డి ఉన్నారు కదా, తను చూసుకుంటారులే అనే విధంగా ఇటు బీజేపీ నేతలే చెప్తా ఉన్నారు. ఒక అధ్యక్షుడైన రామచంద్రరావు ఒకరే తను ప్రచారంలోకి వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా సీనియర్ నేతలు అని చెప్పుకునే ఇటు ఎంపీలు కానీ లేకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా ప్రచారంలో కనిపించట్లేదు. భారం అంతా కిషన్ రెడ్డి పైనే పడినట్టు కూడా తెలుస్తా ఉంది. బీజేపీ నుండి లంకాల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అభ్యర్థిని పేరు కూడా ఖరారు చేయడంలో కొంత ఆలస్యంగా కూడా అయినట్టు కూడా తెలుస్తా ఉంది. లంకాల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి సన్నిహితంగా ఉండడం వల్ల తన యొక్క అనుచరుడు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అందుకనే బీజేపీ నేతలు కొంచెం దూరం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. గెలిస్తే మాకేంటి, గెలవకుంటే మాకేంటి అన్నట్టు బీజేపీ నేతల తీరు కనబడతా ఉంది. బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు బీజేపీ ఉనికిని ఖచ్చితంగా చూపియాలి అంటూ ప్రచారంలో కనిపిస్తా ఉన్నారు. కానీ సీనియర్ నేతలు అని చెప్పుకునే ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, లేకుంటే ఇటు రఘునందన్ రావు కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, వీరెవరు కూడా ప్రచారంలోకి రావట్లేదు. కానీ గెలుపాలంటే చాలా వరకు బీజేపీ అనేది కూడా ప్రయత్నాలు చేయాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్ళిపోతా ఉంది. కానీ బీజేపీ మాత్రం నత్తనడక నడుస్తా ఉంది. ఈ సమయంలో బీజేపీ గెలవాలంటే చాలా ఎత్తున ప్రచారంలో మరింత ముందుకు రావాలి. కానీ బీజేపీ నేతలు కూడా ఎక్కడ కనిపించని తీరైతే కనబడతా ఉంది. ఈ విషయం పైన అధిష్టానం కూడా కిషన్ రెడ్డి చెప్పే ప్రయత్నాలు చేస్తారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తా ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి గెలవాలంటే బలమైన అభ్యర్థి కావాలంటూ పలువురు చెప్పారు. కానీ కిషన్ రెడ్డి అనుచరుని లంకల దీపక్ రెడ్డిని అనౌన్స్ చేసిన తర్వాత కొంత వ్యతిరేకత కిషన్ రెడ్డి పైన ఉన్నది వాస్తవంగానే కనబడతా ఉంది. ఆ వ్యతిరేకత వల్లనే సీనియర్ నేతలు ప్రచారానికి దూరం ఉంటున్నారనే వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ప్రచారానికి సీనియర్ నేతలు రాకపోవడము కిషన్ రెడ్డికి తలనొప్పిగా మారిపోయింది అన్నట్టు కూడా ఇప్పుడు వార్తలైతే చెక్కలు కొడుతుంది. భారమంతా తనపైనే వేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, స్ట్రాటజీ ఏంటో అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.